మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నిషా తలకెక్కింది. చేతికి ఏదైనా విలువైన వస్తువు దొరుకుతుందా అంటూ చూశాడు. కానీ అతనికి ఏదీ కనబడలేదు. మత్తులో ఇక ఏదైనా ఏంటి అనుకున్నాడో ఏమో. ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని కాజేశాడు. ఉదయం లేచి చూసేసరికి అమ్మవారి విగ్రహం లేదు. అమ్మవారిపై ఉండాల్సిన ఆభరణాలు కనిపించలేదు. 3 విగ్రహాల్లో ఒకటే విగ్రహం మాయం కావడంతో వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఎటు నుంచి ఎట్టుపోతుందో అని పోలీసులు టెన్షన్ పడుతుంటే ఇంతలోనే మరొక చోట నుంచి వచ్చిన సమాధానం వారికి కాస్త ఉపశమనం కలిగిస్తే తలసాని తాయితం తన వంతుగా అంటూ పోలీసులకు త్వరగా దొంగలు పట్టుకోవాలంటూ సూచనలు అందించారు. చండం ప్రతి చండం కరధృత దండం కృతరిపుఖండం. సనత్నగర్లోని బన్సలాల్పేట ప్రాంతం ఇది. ఐడీహెచ్ కాలనీలో 3 అమ్మవార్ల విగ్రహాలతో స్థానికులు ఆలయాన్ని ఏర్పాటు చేశారు. మహంకాళమ్మ, రేణుకా ఎల్లమ్మ, అటవి మైసమ్మ అమ్మవార్ల విగ్రహాలతో ముగ్గురమ్మ ఆలయంగా ప్రసిద్ధిగాంచగా రోజువారీగా పూజా కార్యక్రమాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో అమ్మవారి విగ్రహం ఒకటి కనిపించకుండా పోయింది. ఉదయం 3 అమ్మవార్లలో అటవి మైసమ్మ విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే స్థానికులు షాక్ అయ్యారు. 2 అమ్మవార్ల విగ్రహాలు, అమ్మవారి ఆభరణాలు సగ్గానే ఉండగా అల్యూమినియంతో తయారైన అమ్మవారి విగ్రహం మాత్రం మాయమైంది. దీంతో కమిటీ సభ్యులు చర్చించుకొని ఇది త్రాగబోదు పని ఉంటుందని గ్రహించి వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. అసలు సెంటిమెంట్కు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు కూడా ఈ విషయంపై పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేశారు. అదే సమయంలో కమిటీ సభ్యులు దొంగతనం విషయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజన్, బస్తువాసులు అమ్మురాజు, కామజ్ శ్రీను, సిద్ధుతో పాటు పలువురు గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు జరిగిన విషయాన్ని తలసాని దృష్టికి తీసుకెళ్లగా వెంటనే గాంధీనగర్ సీఐ ఎస్ఎల్ఏతో తలసాని చర్చించడంతో పాటు వారి మనోభావాలు దెబ్బతినక ముందే త్వరితగతిన దొంగను పట్టుకోవాలంటూ సూచించారు. ఈ తరుణంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మత్తులో ఉన్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతనికి తనిఖీ చేయగా అతని వద్ద అమ్మవారి విగ్రహం దొరికింది. వెంటనే అతన్ని అదుపులో తీసుకోవడంతో పాటు కమిటీ సభ్యులకు అమ్మవారి విగ్రహాన్ని అందించగా శుద్ధి చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేస్తుండగా తన వంతుగా ప్రతిష్టాపన కార్యక్రమానికి సహకారం అందిస్తారంటూ తలసాని వారికి హామీ అందించారు. విగ్రహం మాయం కావడంతో గంట సేపట్లోనే ఈ వార్త అంతటా వ్యాపించగా గంటల సమయంలోనే విగ్రహం చోరీ మిస్సింగ్ మిస్టర్ని పోలీసులు ఛేదించి నిందితుని అదుపులోకి తీసుకోగా మద్యం మత్తులో ఏదైనా ఏమిటని ఓ దొంగ చేసిన తప్పుతో అందరూ టెన్షన్కు గురైతే అమ్ముకోవడానికి బరువు ఉంటే చాలంటూ ఈ దొంగ ఏకంగా అమ్మవారిని ఎత్తుకెళ్లడం విశేషం. ఉన్నది ఉన్నట్లుగా వార్తా కథనాలను ప్రసారం చేస్తూ వేలాది మంది సబ్స్క్రైబర్లు, వీక్షకులతో కంటోన్మెంట్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, రిపోర్టర్లకు 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరబేడ బద్రీనాథ్ యాదవ్, మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. సికింద్రాబాద్ పార్షిగుట్ట మధురానగర్ కాలనీ ఆధ్యాత్మికమయంగా రూపుదిద్దుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య మధురానగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు విశేష పూజా కార్యక్రమాలతో శ్రీ 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 బంగారు మైసమ్మ అమ్మవారి దేవాలయం సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. భక్తులు బంగారు మైసమ్మ అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మధురానగర్లో బంగారు మైసమ్మ అమ్మవారి వేడుకలు ఈనాటి ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. సనత్నగర్ నియోజకవర్గం పార్సిగుట్ట సమీపంలో ఉన్న మధురానగర్లోని సోమవారం శ్రీ 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 బంగారు మైసమ్మ అమ్మవారి 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంగారు మైసమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు రకాల విద్యుత్ ఎల్ఈడి సెట్టింగ్లతో స్థానిక పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఆలయంలో బంగారు మైసమ్మ ఆలయానికి పలు రకాల పూలతో విశేషమైన అలంకరణను నిర్వహించారు. ఆకట్టుకునే అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవ, అభిషేక అలంకరణ, పంచహారతులు, మహాగణపతి పూజ, పుణ్యావచనం, కంకణధారణ, అంకురార్పణ, నవగ్రహ అష్టదిక్పాలక మండల ఆరాధన, త్రిచక్ర నవావర్ణాచన, మహాచండీ హోమం, శాంతి కళ్యాణోత్సవం తదితర పూజా కార్యక్రమాలు ఆలయంలో జరిగాయి. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికమయంగా మారాయి.
ఆలయ వార్షికోత్సవ వేడుకలకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు మైసమ్మ ఆలయంలో జరిగిన వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ గుర్రన్ పవన్ కుమార్ సారథ్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అధ్యక్షుడు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి ధనశేఖర్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ గౌడ్, శైలేందర్, నరేంద్ర, సాగర్, శ్రీకాంత్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మధురానగరంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో వేద పండితులు రామచంద్రరావుకు స్వాగతం పలికారు. అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన రామచంద్రరావు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని రామచంద్రరావు తెలిపారు. పార్టీలు వేరైనా నాయకులంతా కలిసిమెలిసి ఉంటూ వేడుకలను విజయవంతం చేశారు. మధురానగర్ కాలనీలో కొలువైన బంగారు మైసమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని కాలనీవాసులు తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే వారికి ఎక్కడా లేని గౌరవం. ఇతర పార్టీల నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా తాము అభిమానించే పార్టీలోనే కొనసాగుతూ టీడీపీకి విధేయులుగా ఉంటున్నారు. సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలవగా పూర్వ వైభవాన్ని తలపించేలా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి టీడీపీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ లో సందడిగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో. సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వల్లారపు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో పలుచోట్ల తమ అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కేకులు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమం నిర్వహించి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా సికింద్రాబాద్ లో వేడుకలు జరుపుకున్నారు. డివిజన్ల వారీగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకుని తమ బలగాన్ని తెలియజేశారు. వారాసిగూడ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నామలగుండ సర్కిల్లో సైతం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఫ్రూట్స్ అందజేశారు. సీతాఫల మండి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల మధ్య వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం సీతాఫల మండిలో కుట్టివెల్లడి ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొని ఆయనపై ఉన్న అభిమానాన్ని సికింద్రాబాద్ టీడీపీ నాయకులు చాటుకున్నారు. ఒకప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాయకులు చిన్నాభిన్నమైపోయారు. టీడీపీపై అభిమానం ఉన్న నాయకులు అలాగే కొనసాగుతూ వస్తున్నారు. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో నియోజకవర్గంలో పార్టీకి బలాన్ని చేకూర్చుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ఫ్లెక్సీలతో సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలను పసుపుమయంగా టీడీపీ నాయకులు తీర్చిదిద్దారు. అమీర్పేట్ డివిజన్ బీజేపీ నాయకులు హైదరాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాడలో పాల్గొని ఫిర్యాదు చేశారు. అమీర్పేట్ డివిజన్ సుప్రభాత్ నగర్ లో పార్కు కబ్జా చేస్తూ సందర్శకులకు ఆటంకం కలిగిస్తున్నారని ప్రజావాడలో అధికారులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ మహంకాళి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సరళ, దిశా కమిటీ సభ్యులు నెమలి ఆనంద్, సీనియర్ నాయకులు మర్రి పూర్వారెడ్డి, నక్కా శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, ఆకుల మహేష్, దశరథ్, అశ్విన్, సత్యనారాయణ, క్రాంతి కుమార్, లక్ష్మణ్ రావు, చంద్రశేఖర్ తదితరులు ప్రజావాడలో వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ జూనియర్ కళాశాలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ దాసరి హరిచందన మహేంద్ర హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న వంటశాలను, ప్రొవిజనల్ స్టోర్ను పరిశీలించారు. శుభ్రత వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపక్తి భోజనం చేశారు. కళాశాలలో ఏవైనా ఇబ్బందులున్నాయా, విద్యాబోధన ఎలా జరుగుతుందంటూ కలెక్టర్ హరిచందన తెలుసుకున్నారు. పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు. ఐపీఈ టాపర్లను కలెక్టర్ హరిచందన శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రిన్సిపల్ సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని జోషైన ప్రసంగంతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారిలో నూతనోత్తేజాన్ని మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి నింపారు. అమీర్పేట్ డివిజన్ సంజీవరెడ్డి నగర్లోని సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి పాల్గొని పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళామణులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను శేషకుమారి తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి మార్గాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో సైతం ఉద్యోగాలను సంపాదించుకోవాలన్నారు. రాజకీయాల్లో సైతం మహిళలు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఎన్నికల బరిలో నిలిచే మహిళలకు అన్ని విధాలుగా తోడు నీడగా నిలవాలని శేషకుమారి విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దూబే, జనరల్ సెక్రటరీ కృష్ణదేవ, అనంతరెడ్డి, సహదేవ, మాణిక్రావు, శంకర్లతో పాటు పలువురు అతిథులను ఘనంగా సన్మానించారు. మహిళలే ముందుంటున్నారు. అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే సనత్ నగర్ డివిజన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యల పట్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. సనత్ నగర్ లో మంచినీటి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ తలసాని చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఇటీవల సనత్ నగర్ డివిజన్ లో పర్యటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గడిచిన 10 సంవత్సరాల్లో త్రాగునీటి సమస్య తలెత్తలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్య నెలకొందని చెప్పడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కొరకే తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా తలసాని ఆరోపణలు చేయడం బాధాకరమని డివిజన్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ ప్రత్యేక చొరవతో సమస్యలు పరిష్కరించుకుంటూ రావడం జరుగుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే పనిగా తలసాని పెట్టుకున్నారని, ఆయన ఆరోపణలను ఖండిస్తున్నామని వారన్నారు. సోమవారం సనత్ నగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమోద్, రవికాంత్, రోహిత్, మున్నా, కమర్, గంగాధర్ గుప్తా, కర్నల్, అశ్విని, సోని, సంతోష్, మార్టిన్, సత్య, అభిదాబి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ జీహెచ్ఎంసీ కాంప్లెక్స్ లో జరిగిన ఛాంపియన్షిప్ పోటీల్లో కవిన్ కాలేజ్ కవిడి అతి చిన్న వయసులో పవర్ లిఫ్టింగ్ లో స్వర్ణ పథకం సాధించాడు. పవర్ లిఫ్టింగ్ లో ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో జీహెచ్ఎంసీ కాంప్లెక్స్ లో నిర్వహించారు. పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా తెలంగాణ పవర్ లిఫ్టింగ్ కమ్యూనిటీకి చెందిన కవిన్ సబ్ జూనియర్ విభాగంలో అందరూ ఆశ్చర్యపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అతి చిన్న వయసులో స్వర్ణ పథకాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తెలంగాణ తరఫున చిన్న వయసులో స్వర్ణం అందుకున్న రికార్డును సొంతం చేసుకోగా అతను సాధించిన విజయంపై తెలంగాణ పవర్ లిఫ్టింగ్ కమ్యూనిటీ సంతోషం వ్యక్తం చేసింది. స్కూల్ సమీపంలో పాన్ షాపులపై నగర పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ఇక కఠిన చర్యలు తప్పవా? స్కూల్లోకి స్టూడెంట్స్ వచ్చారా వెళ్లారా అంటూ స్కూల్ యాజమాన్యం వదిలేస్తే స్కూల్ యాజమాన్యాలపై కొరడా జులిపిస్తారా? కూడా ఇదే ఉక్కుమాదం మోపుతాను, యాజమాన్యాలతో కూడా మాట్లాడతాను. వాళ్ళు కూడా మనకు చెప్పాల్సి వస్తుంది, నిఘా పెట్టాల్సి వస్తుంది. దగ్గర ఎవరు కూడా శ్వాస పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. పిల్లలు బాధ్యత కూడా యాజమాన్యాలదే అంటూ పోలీసులు గుర్తు చేస్తున్నారా? నగర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో పోలీసులు గుర్తించిన విషయాలేమిటి? యువతతో పాటు యువతులు కూడా మాదక ద్రవ్యాలపై మక్కువ చూపుతున్నారా? గత ఒక వారం నుంచి బాగా సర్వే చేసి మన అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్న పైన కూడా మనము ఈ యొక్క రేట్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్ నుంచి బయటకు అడుగు పెట్టగానే దగ్గరలోని పాన్ షాపుల్ని స్టూడెంట్స్ అడ్డాలుగా మార్చుకుంటున్నారా? చేరువలో పాన్ షాపులు ఉండడం వల్లనే ఈ బానిసత్వానికి కారణమా? ఆపరేషన్ సేఫ్ స్కూల్లో ₹1 కోటి పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసిన పోలీసులు ఇక పాన్ షాపులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారా? ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపుల్లో జరుగుతున్న వ్యవహారాన్ని ఇక డేగ కనుతో వాచ్ చేయబోతున్నారా? వాచ్ ఫోకస్, పాన్ షాపులు జరభద్రం @ ఆపరేషన్ స్కూల్ ఈనాటి ప్రత్యేక కథనం. యాజమాన్యులు కూడా కోరుతున్నాను, స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు, చాలామంది పిల్లలు వస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఎవరు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. అమ్మితే చాలా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా ఉక్కుపాతంతోనే వాళ్ళు డీల్ చేస్తుంది.
గత 2 రోజుల క్రితం మొదలుపెట్టిన సిపివిసి సజ్జనార్ మొదలుపెట్టిన ఆపరేషన్ సేఫ్ స్కూల్ నుంచి మంచి స్పందన రావడంతో నగర వ్యాప్తంగా స్కూల్కు సమీపంలో ఉన్న పాన్ షాపులతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మొదటగా అసలు పాన్ షాపుల్లో ఏం జరుగుతుందన్న విషయాలపై ప్రత్యేక విభాగంతో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన బృందానికి ఊహించిన విధంగా స్టూడెంట్స్ అధిక శాతం మత్తుబారిన పడడానికి తొలి అంకం స్కూలు కాలేజీల సమీపంలో పాన్ షాపులే అని తేలింది. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, గుట్కాలకు కేంద్రంగా ఉన్న పాన్ షాప్ నుంచి మొదలైన వారి తొలి అడుగు డ్రగ్స్ వరకు వెళ్తుందని, వారి భవిష్యత్తును అంధకారం వైపు నడిపిస్తుందని పాన్ షాప్లే అధికంగా ఉన్నాయంటూ పోలీసులు గుర్తించారు. నునుగు మీసాల మైనర్ పిల్లల నుంచి మొదలుకొని స్కూల్ డ్రెస్ లో ఉన్న వచ్చిన పిల్లల వరకు అందరికీ ఏది కావలిస్తే అది అంటూ పొగాకు ఉత్పత్తులను పాన్ షాప్ నిర్వాహకులు అందిస్తుండగా ఇక క్లాస్ రూమ్ వదిలి బయటకు రాగానే వారంతా పాన్ షాప్ల వైపే పరుగులు తీస్తున్నారా? ఇలా కేఫ్లు, కెఫేలు చాలా శాతం స్టూడెంట్స్ తో నిండిపోతుండగా యువతులు కూడా పోటీపడి సిగరెట్లు త్రాగుతూ కనిపిస్తున్న పరిస్థితి. దీంతో ఈ వివరానికి అడ్డుకట్ట వేసేందుకు సిపివిసి సజ్జనార్ ఆపరేషన్ స్కూల్ సేఫ్ ను తెర మీదకి తీసుకొచ్చారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఒక 100 యార్డ్స్ లో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 యార్డ్స్ లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ ని, తంబాకు ప్రొడక్ట్స్ ని అమ్మడానికి లేదు. 2 రోజులుగా పోలీసులు జరిపిన తనిఖీలలో పాన్ షాప్ యాజమాన్యాలు వణికిపోతున్నాయి. స్కూల్ సమీపంలో పాన్ షాపులతో పాటు మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న షాపులపై పోలీసులు కొరడా జులిపించగా ఈ 2 రోజుల్లోనే 1,10,00,000 ఉత్పత్తులను సీజ్ చేసి 567 షాపులపై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ లో తనిఖీలో 64 కేసులు నమోదు కాగా అత్యధికంగా చార్మినార్ జోన్లో 119 కేసులు నమోదయ్యాయి. పొగాకు ఉత్పత్తులు అమ్మేవారు తప్పకుండా పొగాకు ఉత్పత్తుల చట్టం, COTPA యాక్ట్, భారతీయ న్యాయ సంహిత BNS లోని సంబంధిత సెక్షన్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 మరియు 79, ఈ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని, పాన్ షాప్ యాజమాన్యాలతో పాటు స్కూల్ యాజమాన్యాలు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని, లేని పక్షంలో శిక్షలు తప్పవంటూ సిపివిసి సజ్జనార్ హెచ్చరించారు. అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్ కి అలవాటయ్యి బానిసమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసినా అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. బాగా మొదలయ్యేది స్కూల్ నుంచే. అక్కడ దారి తప్పితే ఇక విద్యార్థి దశలోనే వారు చేసే తప్పులు జీవితాంతం అలాగే సాగే అవకాశం ఉండగా వారి భవితవ్యం చీకటమయం కాకుండా పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ నిర్ణయం కాగా ఇందులో స్కూల్ యాజమాన్యాలతో పాటు పాన్ షాప్ల యాజమాన్యాలను కూడా పాత్రధారులు చేసి స్కూల్ పిల్లల బాధ్యత స్కూల్లో ఉన్నంత వరకే కాకుండా స్కూల్ నుంచి వెళ్లేదాకా వారి నడవడికలపై స్కూల్ యాజమాన్యాలు నిఘా ఉంచాలంటూ పోలీసులు సూచిస్తుండగా డబ్బులు వస్తాయని వారికి పొగాకు ఉత్పత్తులు అందించారో ఇక ఉక్కుపాదం మోపుతామంటున్నారు పోలీసులు. మన ప్రాంతం, మన వార్తలు మీ లష్కర్ SCB న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.